వారం రోజులు గల్లీలో చెత్త పేరుకుపోతే ముక్కు మూసుకొని ఆ పక్క నుంచి వెళ్తూ ఉంటాం. అలాంటిది అనంతపురం వాసులకి డంపింగ్ యార్డు నిత్య నరకంగా మారింది. అనంతపురం నగర వాసులకి డంపింగ్ యార్డు ప్రాణాంతకంగా మారింది. డంపింగ్ యార్డు వెదజల్లుతున్న దుర్వాసనతో మనుషుల ఊపిరి చిదిమేస్తోంది. దశాబ్దాలుగా ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ నుంచి నరక యాతన అనుభవిస్తున్నారు. ఊపిరి పీల్చాలంటేనే భయం వేసే పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ప్రాణాంతకమైన రాజీవ్ కాలనీ, బిందెల కాలనీ, గుత్తి రోడ్డు, మార్కెట్ యార్డు ప్రాంతాలను విషపూరితమైన వాయువులు కమ్మేస్తున్నాయి. దీంతో జనం ఊపిరి పీల్చుకోవాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఇక చాలా మంది ప్రజలు శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. గొంతు నొప్పి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎన్నాళ్ళు ఇలా జీవించాలి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడి జనం. అనంతపురం నగరపాలక పరిధిలోని 50 డివిజన్లో నగరపాలక పారిశుద్ధ కార్మికులు నివాసిత ప్రజల నుంచి చెత్తను సేకరిస్తారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల వీధులను శుభ్రం చేయడం ద్వారా వచ్చే చెత్త, నగరంలోని వివిధ ఆసుపత్రుల నుంచి సేకరించే వ్యర్థాలు, వ్యాపార సముదాయాల్లో చెత్త చెదారం ఇదంతా కూడా వాహనాల ద్వారా తరలిస్తారు. మొత్తం సేకరించిన ఈ చెత్తను నగర సమీపంలోని గుత్తి రోడ్డు వద్ద ఉన్న గార్బేజ్ డంపింగ్ యార్డుకు తరలిస్తారు. దశాబ్దాల నుంచి ఇలా నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికులు సేకరించిన చెత్త డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టలుగా డంప్ చేశారు. వేల టన్నుల కొద్దీ అక్కడ డంప్ అయింది. సేకరించిన చెత్త కుళ్ళి దుర్వాసన వెదజల్లుతోంది. పలు సందర్భాల్లో చెత్తకు నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున విషపూరితమైనవి కూడా గాల్లో కలిసి డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాలకి విస్తరిస్తూ ఉన్నాయి. ఇక విషపూరితమైన పొగ స్థానిక ప్రజల్ని అనారోగ్యానికి గురిచేస్తోంది. సొంత ఇళ్లు నిర్మించుకున్న వారు తమ ఇళ్లని వదిలిపోలేక విషపూరిత పొగను పీల్చుకోవటం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సమీప ప్రాంతాలు ఏర్పాటు చేసిన స్కూల్స్, కాలేజీలు, వ్యాపార సముదాయాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో వాటిని ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారు. మండపాలు కూడా మూతపడ్డాయి. తమను కాపాడండి అంటూ అనేక సందర్భాల్లో ప్రజా సంఘాల నేతలతో కలిసి స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. కలెక్టర్, మున్సిపల్ అధికారులు స్థానిక లీడర్ల దృష్టికి తీసుకువెళ్లినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఎన్నికల సందర్భాల్లో డంపింగ్ యార్డ్ని తరలిస్తాం, ప్రజల ప్రాణాలను కాపాడుతాం అంటూ నేతలు వాగ్దానాలు ఇవ్వటమే తప్ప ఆ తర్వాత వాటిని పట్టించుకున్న పాపానా పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సైతం డంపింగ్ యార్డును తరలిస్తామని చెప్పినా ఇప్పుడు ఫలితం లేకుండా పోయింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సైతం డంపింగ్ యార్డుని సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించామని, డంపింగ్ యార్డుని అక్టోబర్ 2 లోపు అక్కడి నుంచి తరలిస్తామని, చెత్త కనిపించకుండా చేస్తామని మంత్రి నారాయణ ఇచ్చిన హామీ గాలికి కొట్టిపోయిందని ఆరోపిస్తున్నారు. అనంతపురం నగరానికి సమీపంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి ఆడుకొని ఉన్నటువంటి రాజీవ్ కాలనీ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్య అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇది నగర ప్రజలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకి చాలా తీవ్రమైన సమస్యగా మరి వాళ్ళ ఉంది. ప్రభుత్వంలో ఎమ్మెల్యే కూడా అనంత వెంకటరామరెడ్డి గారు, తర్వాత మేయరు, రాజీవ్ కాలనీకి సంబంధించినటువంటి సర్పంచ్ అందరూ కూడా ప్రముఖులు సందర్శించి ఒక ఏడాది లోపల డంపింగ్ యార్డ్ని మారుస్తాము, ఇక్కడి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతాము, ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దానికి రీసైక్లింగ్ పేరుతో కూడా యంత్రాలు తెప్పిస్తూ ఉన్నాము. అది కూడా పూర్తి అవుతుందని కాలయాపన జరిగిందే కానీ వాగ్దానాలు కానీ మిగిలిపోయి ప్రభుత్వాలు మారినాయి. ప్రస్తుత ఎమ్మెల్యే గారు అనేక సార్లు సందర్శించారు. మరి ఇటీవలి కాలంలోనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా సందర్శించారు. ఆయన కూడా చెప్తా ఉండేది ఏమంటే రీసైక్లింగ్ చేయడం ద్వారానే ఇది అంతా కూడా పరిశుభ్రం అవుతుంది, ఈ ప్రాంత ప్రజలకి పొగ సమస్య ఉండదు. ఈ డంపింగ్ యార్డ్ వలన విపరీతమైన పొగ సమస్య ఉంది. రాజీవ్ కాలనీలో కొన్ని కాలనీ ప్రజలు మరి ఈ పొగతో శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయని డాక్టర్లు చెప్తా ఉన్నారు, వైద్య సిబ్బంది చెప్తా ఉన్నారు. మరి గుత్తి రోడ్డుకు సంబంధించిన ఫంక్షన్ హాలన్నీ కూడా మూతపడ్డాయి. మరి గుత్తి రోడ్డు ప్రాంతంలో సాయంత్రం వేళల్లో పొగ విపరీతంగా రావడంతో యాక్సిడెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి. దానితో పాటు మరి ఆ పరిసర ప్రాంతాల్లో కాలేజీలు, ఇతర హాస్పిటళ్ళు, తర్వాత కాలనీలు అన్నీ కూడా ప్రజలు ఖాళీ చేయలేక, అక్కడ ఉండలేక ఈ రోగాల బారిన పడుతూ విపరీతంగా ఇబ్బందులకి మరి గురవుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి, జిల్లా మంత్రి గారు చొరవ తీసుకోవాలి, మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు చొరవ తీసుకొని నగర ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్యని పరిష్కారం చేయాలి. డంపింగ్ యార్డ్లో చెత్తను రీసైక్లింగ్ చేస్తామని, తద్వారా వచ్చిన ఎరువుని రైతులకు ఉచితంగా అందజేస్తామని చెబుతున్నారు.
సంస్థకు రీసైక్లింగ్ చేసేందుకు టెండర్లకు పిలిచి అప్పగించిన వేల టన్నుల చెత్త శుద్ధి చేయాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. మరి తమ ఆరోగ్యం ఏం కావాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డంపింగ్ యార్డుకి కొంతమంది నిప్పు పెట్టగా పొగ విస్తరిస్తోంది. దీంతో చెత్తని తినేందుకు వెళ్లిన పశువులు సైతం మరణిస్తున్నాయి. అనేక సందర్భాల్లో దట్టమైన పొగ విస్తరించి రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ డంపింగ్ యార్డు గుత్తి రోడ్డుకి ఆనుకొని ఉండటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే అనంతపురం నగరవాసులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనించిన నారాయణపురం ప్రాంతవాసులు ఈ ప్రాంతానికి డంపు యార్డు తరలించడానికి వీలు లేదని గ్రామం నుంచి బండ్లపై వచ్చి ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అనంతపురం నగర ప్రజల నుంచి చెత్త సేకరించి డంప్ అవుతున్న డంపింగ్ యార్డు మాత్రం ప్రజల ప్రాణాలకి ముప్పు తెచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇప్పటికైనా పాలకులు సత్వరం చర్యలు తీసుకోవాలని నగరవాసులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ మండల బుక్రాయసముద్రం మండల సహాయ కార్యదర్శి రాఘవేంద్ర కాలనీలో నివసిస్తున్నాము. ఈ డంపింగ్ యార్డ్ వల్ల మార్కెట్ యార్డ్ దగ్గర డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ ఉన్న గుజ్జల సరళాదేవి నగర్ కావచ్చు, గిరిప్రసాద్ నగర్ కావచ్చు, దానికి ఎదురుగున్నటువంటి కాలనీలు మా ఏరియాలు స్లమ్ ఏరియాస్. అప్పటికప్పుడు పూటకు గడవడానికి కూలికి పోయే వ్యక్తులము. ఆ పొగకు తట్టుకోలేక బీదలకు సిపిఐ పార్టీకి ఇచ్చిన ఇళ్లలో కూడా ఉండలే పరిస్థితుల్లో ఇల్లుకు తలుపులకి వాకిలేసి బాడికి పక్కన టౌన్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలో కానీ ఆ డంపింగ్ యార్డ్ పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు తిన్నారే తప్పితే అక్కడ వచ్చిన ఎవరు కూడా చేయలేదు. గతంలో కూడా వైఎఫ్గా మేము కొంతమంది అక్కడ ధర్నా కూడా చేపట్టడం జరిగింది. ధర్నా చేపట్టడంప్పటికీ కూడా త్వరలోనే చేస్తామన్నారు. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు తక్షణమే డంపింగ్ యార్డ్ పైన మేము మాట్లాడుతున్నాం చేస్తున్నాం అన్నారు. కానీ మొన్న కూడా నారాయణ గారు వచ్చారు, 2వ తేదీ మారుస్తున్నారు. ఎక్కడా కూడా దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. అక్కడున్న బీదవారి కుటుంబాలకు కానీ చాలా ఇబ్బందికరం. మొన్న కూడా విద్యుత్ కళాభారతిలో ఉన్నటువంటి వాచ్మెన్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ పొగకి రోగం వచ్చి కూడా మన పసికిర్లవు కూడా చనిపోవడం జరిగింది. అక్కడే చాలా మంది కూడా పొగ వలన కొన్ని అనారోగ్యాలకు గురయ్యి చనిపోతున్నారు. దీన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి వీరిని వెంటనే పట్టించుకోవాలి. ఇది ఇట్లాగానే కొనసాగితే వాళ్ళ ఇళ్లను కూడా ముట్టడిస్తామని సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ప్రాణాలు తీస్తున్న డంపింగ్ యార్డ్ని జనం లేని ప్రాంతాలకు తరలించాలని, ప్రాణాలు రక్షించాలి అంటూ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము అని హెచ్చరిస్తున్నారు. ఇదే మిషనరీ పెట్టాలి. జిల్లా మొత్తం కూడా ఇక్కడే చేశారు. లాస్ట్ టైం జైపూర్ అతను వాళ్ళు అడ్రస్గా వెళ్ళిపోయారు సార్. అతను వాళ్ళు ఏంటంటే నంబరు ఏదో ఒక మ్యానిపులేటెడ్ నంబరు అలౌ చేస్తే తప్ప చేసేలా లేదు సార్. వాళ్ళు సంతులం జీవ కళ్యాణాన్ని జైపూర్ వాళ్ళు సార్ వాళ్ళకి ఇచ్చింది. ఏజెన్సీ మార్చమని మనం సంపద శాఖతో మాట్లాడారు సార్. ఈ రోజు రేపట్లో పర్మిషన్ వస్తుంది సార్. రాగానే అక్కడ మొదలు పెట్టాం సార్. జిల్లా కూడా ఇక్కడే సార్. సార్ చాలా బాగుంది సార్. మనం ఇన్ఫ్రా అయితే బాగా డెవలప్ చేసాం. మొత్తం క్యాన్సర్ 100 కెపాసిటీ ఉంది సార్.